ఉండేవాడు. మనం అజ్ఞానంలో ఆ చీకటిని తీర్చి దివ్యమైన వెలుగు చూపించేవాడు. ముందు అందరూ గురువులు అయిపోరమ్మా. గుడ్లు ఎత్తితే గురువులు అయిపోరు, నువ్వు వర్షాలు ఎత్తే గురువులు అయిపోరు, లేకపోతే ఎలా 10 మంది ముందు కుర్చీలో కూర్చుంటే గురువు అయిపోరు. అంత బాగా కూర్చుంటాం. ఒళ్ళు దగ్గర ఎత్తుకోవాలి ప్రతి ఒక్కరు. ఏదో మనకు నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము. మన నోరు ఉంది కదా, ఏదైనా మన చెయ్యి ఉంది కదా, మన కాలం ఉంది, అధికారం ఉంది, ఏదైనా చేయగలరు. అది ఇచ్చేదాన్ని కాదు. రేపు పొద్దున పుట్టినరోజు మనం రక్షించుకొని ఎవరు ఉంటారు. తెలంగాణలోనే పుట్టాడు. మనందరూ మన భక్తులంతా చాలా జాగ్రత్తగా ప్రతి గుడిలో కూడా విజిస్తుంది. ఈ తర్వాత జ్ఞానం చూడండి. మీరు ఏ గుళ్ళు అయినా సరే నేను చెప్పిన జ్ఞానం చేయండి. కొద్దిగా 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 ఈ విగ్రహం కనపడితే ఆ విగ్రహం మీతో మాట్లాడతాను. నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతున్నాను. అప్పుడు చేసుకోండి. జనంలో తెచ్చుకోండి. మీకు ఏ కోరుకోవాలి ఎంత కోరిక మన శరీరం ఒక కోరు, ఆత్మ ఒక కోరు. ఇది కూడా తెచ్చుకోవాలి. ఈ పై కోరిక ఎంత చేస్తాను. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త చేసుకుంటుంది. మీ జన్మని రక్షించుకోవడం ప్రయత్నం చేయండి. తాత్కాలికమైన గోపాలనే మనకు కూడా రాదు. కాబట్టి శాశ్వత ఆనందం పొందడానికి, ఆ భగవంతుడి యొక్క పాదాలు పొందడానికి మీరు మాకు ప్రయత్నం చేయండి. దానికి చూడండి. మళ్ళీ స్వామి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మళ్ళీ మీరు వస్తారు. రెండోసారి ఇప్పుడు ఫౌండేషన్ వేస్తారు, అంటే పునాలు వేస్తారు. అప్పుడు తర్వాత ఏం చేస్తారంటే దాని మీద పిల్లలు వేసి ఆ తర్వాత బిల్డింగ్ వేస్తారు. రెండో ధ్యానంలో జరుగుతుంది. లాస్ట్ ఫైనల్గా ఆత్మలో జరుగుతుంది. 3 కోట్లు జరుగుతుంది. ప్రతి ఊళ్ళో 42 ఊళ్ళో. ఈ 3 కోట్లు అయిన తర్వాత వాటిని కానీ పాటించగలిగితే ఈ జన్మలో ప్రారంభించేటువంటి కష్టం కాదు. ఓకే, చెప్తాను.